వెంకటస్వామి గారు ఇది తెలంగాణ వైడ్ గా చూసుకుంటే 50+ యూనియన్స్ ఉన్నట్టున్నాయి. ఆల్మోస్ట్ 58, 59 వరకు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరున్న ఏరియాలో చూసుకున్నా లేకపోతే ఓవరాల్ గా చూసుకున్నా యూటీఎఫ్ కానీ పిఆర్టీయూ కానీ ఇవన్నీ స్ట్రాంగ్ యూనియన్స్. అందరికీ తెలిసిన విషయం ఇది. అంటే మీ యూనియన్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కంపారిటివ్లీ అవి ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ గా స్ట్రెంగ్త్ కూడా అనిపిస్తుంది. అంటే మరి వాళ్ళ నుండి ఓట్లు ఎలా మరల్చుకుంటారు? అంటే మీ ఆయుధం ఏంటి అసలు? ఏం లేదు మేడం, ఇప్పుడు మీరు స్ట్రాంగ్ యూనియన్స్ అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారు ఆల్రెడీ. యూటీఎఫ్ నుంచి ఉన్నారు, పిఆర్టీ నుంచి ఉన్నారు. ఇప్పుడు మా వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి చూస్తే సార్ యూటీఎఫ్ సైడ్ ఉన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సైడ్ నుంచి చూస్తే పిఆర్టీ ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరు ఉన్నారు కదా మేడం, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎలక్షన్లోకి వస్తున్నారు. ఆల్రెడీ ప్రజెంట్గా ఉన్నారు. మరి ఏమన్నా డిఏ సమస్యలు తీరినాయా? 317 జీవో సమస్య తీరిందా? ఇట్లా టీచర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరినాయా అంటే తీరలేదు. మరి ఉన్నారు కదా రిప్రజెంటేటివ్స్, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేయగలుగుతారు ఎక్కువ అనేది నా క్వశ్చన్ మేడం. ఆల్రెడీ ఉన్న సమస్యల మీద మీకు అధికారం ఉండి కూడా పోరాడలేకపోయారు కాబట్టి వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా మీ అజెండా క్లియర్ గా ఉంది కాబట్టి మీ వైపు వస్తారనేది బలమైన అజెండా మాదే మేడం. కాబట్టి తప్పకుండా వాళ్ళ యూనియన్ లో కూడా మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు అన్ని యూనియన్ లో ఉన్నారు, వాళ్ళు అదే కోరుకుంటున్నారు. వాళ్ళ యూనియన్ లో ఉన్న పెద్దలు, ఓపీఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా అంటున్నారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు పెన్షన్ వస్తలేదు మేడం. కాబట్టి వాళ్ళు కూడా రేపు భవిష్యత్ తరాలకు ఇది బాగలేదని చెప్పేసి వాళ్ళు కూడా అభిలాషిస్తున్నారు. వాళ్ళు కూడా పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా నా క్యాండిడేచర్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు మేడం. మరి మీరు అన్నట్టు బలమైన యూనియన్ వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళంతా కూడా వాళ్ళ అవకాశాల కోసం వచ్చిన తర్వాత వాళ్ళు మరి ఎందుకు మాట్లాడట్లేదు అనేది అర్థం కావట్లేదు. మేము సపోర్ట్ చేసిన మలుగుబెల్లి సార్కి నేను సపోర్ట్ చేసినా, నేను ఓటేసినా, కానీ మరి ఒకరోజు కూడా మాట్లాడినరా మా పెన్షన్ గురించి అంటే మాట్లాడలేదు. మరి ఇంకా మేము ఏం చేయాలి మేడం? మా సిపిఎస్ సమస్యను మేము బయటికి తెచ్చుకోవాలంటే ఏ విధంగా తెచ్చుకోవాలి? కాబట్టి మేము ఎట్లాగూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసి మేనిఫెస్టోలో పెట్టించినాం. అది సాధించే నమ్మకం మాకుంది. వాళ్ళకి మా బలాన్ని చూపెట్టాలంటే మేము ఈ రాజకీయంలోకి రాక తప్పలేదు. అందుకని ఈ రాజకీయంలోకి వచ్చి నా గెలుపును వాళ్ళకు ఒక సంకేతంగా చూపెట్టి పాత పెన్షన్ తెస్తానని నేను అనుకుంటున్నాను మేడం. దానికి మా సిపిఎస్ అభ్యర్థులను, ఓపీఎస్ పెద్దలను అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఇది ప్రభుత్వం మారే ఎలక్షన్ కాదు. ఇది ఓన్లీ సిపిఎస్ రెఫరెండంగా భావించి మీరందరూ కూడా నన్ను దీవించి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే నేను గెలిస్తే మీకు పాత పెన్షన్ తప్పకుండా వస్తుంది అని నేను కోరుకుంటున్నాను. కానీ వెంకటస్వామి గారు మీరు అన్నట్టు చాలా మందికి ఆ పార్టీ ఫేవరెటిజం అనేది ఉంటది. అవును మేడం, చాలా మందికి. అవును మేడం. ఎంత టీచర్స్, ఎడ్యుకేటెడ్, ఏదైనా గ్రాడ్యుయేట్స్ అయినా ఉంది, చాలా మందికి ఉంది. మరి అటువంటివి పక్కన పెట్టే విధంగా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? మీరు అన్నట్టు ఒకటే ఎజెండా, పార్టీలను చూడొద్దు, మేము అనుకుంటున్న విషయాన్ని, అజెండాన్ని చూసి మా వైపు రండి అని చెప్తున్నారు కదా. సో ఎంతవరకు మీరు అది సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? ఏ విషయంతో మీరు ముందుకెళ్ళబోతున్నారు? అయితే మేడం ఇక్కడ ఏంటంటే ఈ యూనియన్లో, ఈ ఎలక్షన్లో నేనేమంటున్నా అంటే, మనము క్యాండిడేట్ను చూడొద్దు. నన్ను కూడా చూడమని చెప్పట్లేదు, క్యాండిడేట్ను చూడొద్దు, ప్రాబ్లంను, ఇష్యూను చూడమని చెప్తున్నా. పెద్ద ఇష్యూ ఇది ఉంది. మీరేం సాధించాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని చూసి గెలిపించండి, నన్ను కూడా చూడొద్దు. చాలా బాగుంది మీ స్టేట్మెంట్, చాలా బాగుంది. నన్ను కూడా చూడమంటలేను, నేను ఇష్యూ బేస్డ్గానే వెళ్ళమని చెప్తున్నాను. ఇదేంటి ఒక్క ఓటు వేసి పంపించేది కాదు, ఇది ప్రాధాన్యత క్రమంలో వేసే ఓటు. మీరు 10 మంది నిల్చుంటే 10 మందికి ఓటు వేయచ్చు, 20 మంది నిల్చుంటే 20 మందికి ఓటు వేయచ్చు. కాబట్టి ఇలా ప్రాధాన్యత తీసుకోండి. పాత పెన్షన్ కోసం నేను నిల్చున్నా, పాత పెన్షన్కు మీరు ఒకటో ఓటు వేయండి. ఇంకో అతను 317 జీవో గురించి పొట్లాడుతాడు, తనకు 2వ ఓటు వేయండి. ఇంకో ఆయన రెగ్యులరేషన్ గురించి ఫైట్ చేస్తా ఉన్నాడు, ఆయనకు 3వ ఓటు వేయండి అని అడుగుతున్నాను మేడం. నేను మనుషులను చూసి ఓటేయమనట్లేదు. మీకున్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాండిడేట్ ఒక ఇష్యూ పట్టుకొని వచ్చారు. కాబట్టి ఇది 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లంను ఎవరు సాల్వ్ చేస్తలేరని నేను ముందుకు వచ్చాను మేడం. ఇది ఒక సిపిఎస్ అంశానికి రెఫరెండంగానే, సిపిఎస్ ఉన్న వ్యవస్థకు రెఫరెండంగానే నేను బయటకు వచ్చాను మేడం. ఇంతవరకు వరంగల్లో మిమ్మల్ని డాక్టర్ గా మీ సజెషన్స్ తీసుకుని ఉంటారు, ప్రొఫెసర్ గా మీ అంటే మీరు చెప్పే లెక్చర్ అంతా విని ఉంటారు మేడం.
ఇప్పుడు అవును. ఒక ఎమ్మెల్సీగా అంటే మీరు ఏం చేయబోతున్నారో ప్రజలకి ఒకసారి వరంగల్, ఖమ్మం, నల్గొండ వారికి మీ వైపు నుంచి ఏం చెప్తారో చెప్పండి మా యోయో టీవీ తరఫు నుండి. మేడం నేను ఒకటే చెప్తున్నా మేడం, ఒక రాజకీయ నాయకుడు అంటే మీరు ఏదైతే కోరుకుంటారో, ఏదైతే ఆశిస్తారో తప్పకుండా నేను దానికోసమే ఫైట్ చేస్తాను. నాకు స్పెసిఫిక్గా ఒక అజెండా అంటూ ఏం లేదు. మీ అజెండానే నా అజెండా. ప్రజల అజెండా ఏం లేదు. టీచర్స్ అజెండానే మీ అజెండా. టీచర్స్ కానీ నార్మల్ పీపుల్ అయినా అంటే ఒక రిప్రజెంటేటివ్ అంటే మామూలుగా ఏంటంటే టీచర్స్ రిప్రజెంటేటివ్ అంటే టీచర్స్ అనుకుంటారు. కాదు, టీచర్స్కి ఒక బాధ్యత ఇచ్చారు, మంచి రిప్రజెంటేటివ్ని నిల్చోబెట్టమని. ఇది ప్రజల మనిషి. అవును, టీచర్స్ సమస్యలు ఉన్నాయి మేడం, ప్రజల సమస్యలు ఉన్నాయి. మీ ఎజెండాను నేను ముందుకు తీసుకెళ్తాను, చట్టసభలలో మాట్లాడతాను. పాత పెన్షన్ కానీ మిగతా ఏ సమస్యలు ఉన్నా మీ అజెండానే నా అజెండా అని మాత్రం చెప్పగలుగుతాను మేడం. దానికోసం కృషి చేస్తాను కూడా. నా వంతు వరకు శక్తి మేరకు నేను తప్పకుండా కృషి చేస్తాను. రైట్. మీరు చెప్తున్నట్టు పెన్షన్స్ విషయం కానీ, మహిళల సెక్యూరిటీ విషయంలో కానీ, లేదా మౌలిక సదుపాయాల విషయంలో కానీ మీరు అన్నవన్నీ చేయగలుగుతారు, చేస్తారు గెలిచి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాము. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.